చెడు నాకు మాత్రం ఏ హీరో ఎక్కువ కాదు, ఏ హీరో తక్కువ కాదు. నేను ఒక సినీ లవర్ని. నాకు సినిమా ఎలా ఉందో అలా చెప్తాను. ఇదే ఎగ్జాంపుల్ ఇదే. త్రిబుల్ పుష్ప అంటే నాకు త్రిబుల్ నచ్చిందని చెప్తాను. అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చిందా, ఎన్టీఆర్ యాక్టింగ్ అల్లు అర్జున్ నచ్చిందని చెప్తాను. అదే రామ్ చరణ్ తో పోలిస్తే ఎవరు బెస్ట్ యాక్టర్? మీరు రామ్ చరణ్ బెస్ట్ యాక్టరా, అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అంటే నేను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్. ఎన్టీఆర్ అల్లు అర్జున్ సినిమా పుష్ప నచ్చిందా, రామ్ చరణ్ సినిమా త్రిబుల్ నచ్చిందా, నేను త్రిబుల్ నచ్చిందని చెప్తాను. అలా దీన్ని ఏంటంటే ఒక జెన్యూనిటీ అంటారు. దీన్ని ఒక ఫ్యాన్ ని దృష్టిలో పెట్టుకొని, ఒకరిని దృష్టిలో పెట్టుకుని ఒకరికే సపోర్ట్ చేయడం ఒక సినీ లవర్. ఏ సినిమాలు నేను ఎవరి సినిమా అయినా వస్తా, దేవరావు వచ్చిన వచ్చా, రేపు పుష్ప వస్తా, గేమ్ చేంజర్ వస్తా, మన కలికి వచ్చాను, అన్నీ వస్తాను. మనకి ఏదనిపిస్తో అది బయటకు చెప్పడం అలవాటు. అంతేగాని ఒకరిని టార్గెట్ చేసి ఒకళ్ళే తోపని చెప్పను. నేను నాకు ఏది అనిపిస్తే అది చెప్తున్నాను. నాకు ఈ విషయంలో మాత్రం ఇది నాకు అనిపించింది. మీరు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు అల్లు అర్జున్ నెగిటివ్ ఉంటారు. మీరు ఎంత నన్ను అల్లు అర్జున్ నెగిటివ్గా మాట్లాడాలని చూపించినా కానీ నాకేదైతే అనిపిస్తుందో అదే చెప్తాను. కానీ మీకోసం నేను నెగిటివ్ అయితే చెప్పను అల్లు అర్జున్. అట్టని చెప్పి మీరు పాజిటివ్గా ఉన్నారని చెప్పి మీకోసం నేనేమి చరణ్ గురించి పాజిటివ్ చెప్పను. ఎవరు మైనస్ లేదో నాకేది అనిపిస్తుందో అదే చెప్తాను. ఇంకో విషయం, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందా లేకపోతే మన పుష్ప యాక్టింగ్ బాగుందా? అట్లా అడగకూడదండి. టోటల్గా అడుగుతున్నారా లేకపోతే సినిమాలో అడిగితే యాక్టర్ ప్రకారం ఏది? ఇప్పుడు అల్లు అర్జున్ యాక్టింగ్ మంచిగా ఉంటుందా, ఎన్టీఆర్ యాక్టింగ్ మంచిగా? నాకైతే ఎన్టీఆర్గా మన చిరంజీవి యాక్టింగ్ మంచిగా ఉంటే టోటల్గా ఎన్టీఆర్ బాగుంటుంది. ఎన్టీఆర్ కదా, సారీ, మన అల్లు అర్జున్ గారు చిరంజీవి బాగుంటుంది. ఇప్పుడు అదే మన సూర్య గారితో అల్లు అర్జున్, అల్లు అర్జున్ మరి ఆస్కార్ అవార్డు ఎట్లా? అదే నేను చెప్పాను కదా, మీరు టోటల్ మళ్ళీ అదే కన్ఫ్యూజ్ అవుతుంది. ఆల్రెడీ సూర్య గారు ఆస్కార్ అవార్డు గ్రహీత, నేషనల్ అవార్డే అయినా. ఆస్కార్ అవార్డు పోయాడు అంటున్నారు. సినిమా అంటే ఒక సినిమాలో మంచి యాక్టింగ్ చేసినంత మాత్రాన ప్రతి సినిమాకి ఆస్కార్ ఎందుకు ఇవ్వలేదు? సూర్యకి ఒక సినిమాకి ఎందుకు ఇచ్చారు? ప్రతి సినిమాకి అది వరల్డ్ వైడ్గా తీసుకుంటారు. ఆయన నటించిన సినిమాకి కంపారిజన్ చేసుకోవాలి. నేను సూర్య సూపర్ యాక్టర్ కావచ్చు, జైభీం చూసారా? జైభీం చూసాను. సూర్య సూపర్ యాక్టర్ కావచ్చు, స్టోరీ ఎట్లా, మంచి యాక్టింగ్. అవును, సినిమా బాగుందండి, కానీ సినిమా పరంగా కాదు కదా. మంచిగా ఉంది. కంపేరింగ్ విత్ యాక్టింగ్ కంపేర్ చేయాలి. మీరు సినిమా కంపేర్ చేస్తారు, సినిమా యాక్టింగ్ కంపేర్ చేయండి. ఇప్పుడు జైభీం మంచి క్యారెక్టర్, మంచి యాక్టరే సూర్య గారు. కానీ జైభీంలో సూర్య యాక్టింగ్ కన్నా 10 times బెటర్ పుష్పలో అల్లు అర్జున్ యాక్టింగ్. అది వాళ్ళ బుద్ధి చెప్పచ్చు. అది అల్లు అర్జున్ యాజ్ యాక్టర్గా ఇచ్చారు, అంతేగాని నువ్వు స్మగ్లింగ్ చేసి దీన్ని ప్రోత్సహిద్దామని కాదు. వాడు ఎంత రేపిస్ట్ అవని, దొంగ అవని, ఇంకేదేమని యాక్టింగ్ మంచిగా చేసాడా లేదు సినిమాలో క్యారెక్టర్. ఇట్లాంటి సినిమా జానాన్ని ఎన్నుకోవడం వలన సమాజానికి ఈయన వల్ల యూజ్ ఏందో పుష్ప 2లో తెలిసింది కదండి. ప్రస్తుతానికైతే యూజ్ లేదు. పుష్ప 2లో ప్రస్తుతానికైతే యూజ్ లేదు. అది ఎవరైనా చెప్పొచ్చు. అది యూజ్ ఉందని చెప్పాడంటే వాడు సినిమా నాకు లేనట్టు. ప్రతి ఒక్క పిల్లాడు తగ్గేదే అంటాడు. చెప్పేది ప్రజెంట్ అయితే మనం ఒక సినిమాని పూర్తిగా చూసి జడ్జ్ చేయాలండి. పుష్ప 1 చూసి టోటల్ మీరు చూసిన పుష్ప 1 అంటే మీరు హాఫ్ ఆఫ్ ద మూవీ చూసారు అంతే. టోటల్ పుష్ప ప్రాజెక్టులు మీరు హాఫ్ చూసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పుష్ప 2 వచ్చినాక అప్పుడు డిసైడ్ చేయండి, ఈ సమాజానికి నువ్వేమిస్తున్నావు సినిమా అని చెప్పి అప్పుడు అడగండి. ఆ సినిమాని చూసి అడగండి. సినిమాలో లేకపోతే అడగండి. దీనికి మంచి మెసేజ్ ఇవ్వకపోతే, మంచిగా చూపెట్టకపోతే అప్పుడు అడగండి. మీరు ఇప్పటివరకు స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేశారు సినిమాని, దాన్ని బేస్ చేసుకొని మీరు క్యారెక్టర్ డిసైడ్. వీరప్పన్ క్యారెక్టర్ లాగా అనిపించినారు. స్మగ్లింగ్ అంటే వాళ్ళే గుర్తు. వీరప్పన్ మాట్లాడతా పోతే మనకి సాయంత్రం అవుతుందండి.